కేంద్ర బలగాలకి తోడు పారామిలిటరీ బలగాలు అంటారు, వాళ్ళకి తోడు ఇక సైన్యం కూడా బెంగాల్లో కీలక పాత్ర పోషించబోతుంది. ప్రస్తుతం బెంగాల్ సరిహద్దులలో అవతలి వైపున బంగ్లాదేశ్ లో అనేక మంది ఇక్కడి నుంచి మొన్న పారిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. దాదాపుగా 5 లక్షల మంది. ఎప్పుడైతే ఇక్కడ సర్ ప్రక్రియ ప్రారంభించారో అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారన్న భయంతో ఊర్లో వదిలేసి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అట్లా వెళ్ళిన వాళ్ళందరూ తిరిగి వచ్చేటటువంటి ప్రమాదం కనబడుతోంది. దాంతో సైన్యాన్ని అక్కడ అప్రమత్తం చేశారు. దాదాపుగా ఇదివరకు సరిహద్దుల్లో 20 కిలోమీటర్ల వరకు సైన్యానికి పవర్స్ ఉండే. అమిత్ షా ఈ మధ్యన బెంగాల్లో మాత్రం 60 కిలోమీటర్లు దాకా ఇచ్చారు. ఆ పర్మిషన్ మీదనే మమతా బెనర్జీ రాజకీయం చేస్తానికి ప్రయత్నించారు. ప్రజలు అది ఎంతవరకు పట్టించుకుంటారో చూడాలి. బట్ సైన్యం రంగంలోకి దిగుతోంది, కేంద్ర బలగాల రంగంలోకి దిగుతుంది. రాబోయే రోజులైతే చాలా సీరియస్ గా ఉన్నాయి ఈ ఎలక్షన్ అయ్యేంత వరకు కూడా.